ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో మహిళా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెద్దపాడు మండలం సౌరీపురం గ్రామానికి చెందిన మల్లవెల్లి విశాలి ఏప్రిల్ 18న మిస్సింగ్ అయినట్లు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధునిక సాంకేతికత సహాయంతో పల్లెర్లమూడి గ్రామానికి చెందిన దర్శన ఫ్రాన్సిస్ ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలవరం కాలువ సమీపంలోని ప్రాంతంలో పూడ్చిపెట్టిన విశాలి మృతదేహాన్ని వెలికితీశారు. పొలాల్లో పశువులను కట్టేసేందుకు ఉపయోగించే పలుగుతో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్, ఏలూరు 3 టౌన్ సిఐ కోటేశ్వర, నూజివీడు సిఐ ఐవి నాగేంద్ర కుమార్ కీలకంగా వ్యవహరించారు. చెత్త తీరం ఉంది ఏం చేస్తే లంచ్ వాడక నీకు ఆడపిల్ల ఉంది కదా, రేపు రేపు డాన్స్ అంగడి కూడా తీరు నా కొడక 10 గట్ట చేతను అదే అంక తీరే నా కొడక ఆ మాట అంక తీరా నా కొడక అరే నా కొడక అట్టగాని తీరా నా కొడక అరే లంచ్ వాడక ఆనంద్ సారు ఏవే ఉన్నాయి. అరే నా కొడక నీ పిల్లలు వైశాలి 34 సంవత్సరాల వయసు. ఈ అమ్మాయికి కూడా పిల్లలు ఉన్నారు. అదేవిధంగా అతను కూడా మ్యారీడే. ఈ అక్యూజ్డ్ ఫ్రాన్సిస్ సౌరి అనేవాడు. సో ఈ క్రమంలో దర్యాప్తులు అన్ని కోణాల్లో విచారించి మీకు తదుపరి అన్ని విషయాలు కూడా మేము పంచుకుంటాం.